నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. డబ్బు ప్రపంచాన్ని చుట్టేస్తుంది అంటారు, కానీ ఆ డబ్బే మాయమైపోతే? అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే పేరు మారిమోగిపోతోంది. అదే బాబా వంగ. కళ్ళు లేకపోయినా కాలాన్ని చూశారు అని నమ్మే కోట్లాది మంది అభిమానులు ఆమెను బాల్కన్ నోస్టాడమస్ అని పిలుచుకుంటారు. తాజాగా ఆమె చెప్పిన ఒక భయంకరమైన నిజం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిచ్చేస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. లోకం పోకడను ముందే పసిగట్టడంలో ఆమె రూటే వేరు. బాబా వంగ. ఈ పేరు వింటేనే అగ్రరాజ్యాలు సైతం ఒక్కసారి ఆలోచనలో పడతాయి. గడిచిన దశాబ్దాల్లో ఆమె చెప్పిన ఎన్నో విషయాలు అక్షర సత్యాలయ్యాయి. అందుకే ఆమె నోట వచ్చే ప్రతి మాట ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎకనామిక్ క్రైసిస్ మరియు కరెన్సీ హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఆమె చెప్పిన పాత జోష్యం ఒకటి మళ్లీ వెలుగులోకి వచ్చింది. బాబా వంగ అంచనాల ప్రకారం ప్రపంచంలో ఒకానొక దశలో పేపర్ కరెన్సీ తన విలువను పూర్తిగా కోల్పోతుంది. ప్రస్తుతం మనం ఎంతో విలువైనవిగా భావించే ఆ నోట్లు భవిష్యత్తులో కేవలం చెత్త కాగితాలుగా మారతాయట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా మనం పాతకాలపు పద్ధతుల వైపు మళ్లీ చూడాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత ఏర్పడి సామాన్యుడి బతుకు భారమవుతుందని ఆమె ఆనాడే చెప్పారు. నిజమే మరి. డబ్బు ఉంటే లోకం నీ వెనక, డబ్బు లేకపోతే నీ నీడ కూడా నీ వెనక రాదు అంటారు. అలాంటి డబ్బే లేకుండా పోతే పరిస్థితి ఏంటి? బాబా వంగ చెప్పిన ఈ మాటలు వినడానికి విడ్డూరంగా ఉన్నా నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నేడు మనం చూస్తున్న ద్రవ్యోల్బణం, దేశాల ఆర్థిక పతనం చూస్తుంటే బాబా వంగ అంచనాలు నిజమవుతున్నాయా అనిపిస్తోంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుండి వెనుజులాలో నోట్లను రోడ్ల మీద పడేసిన దృశ్యాల వరకు అన్నీ ఒకే సంకేతాన్ని ఇస్తున్నాయి. వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్యుడి చేతిలోని డబ్బు విలువ పాతాళానికి పడిపోతోంది. అగ్రరాజ్యాలు సైతం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. అప్పు చేసి పప్పుకూడు అన్నట్లుగా దేశాల ఆర్థిక వ్యవస్థలు తయారయ్యాయి. మనం జేబులో పెట్టుకున్న 100 రూపాయల నోటు రేపు ఒక చాక్లెట్ కొనటానికి కూడా సరిపోని పరిస్థితి వస్తే అది కేవలం ఊహ కాదు, ప్రస్తుతం కొన్ని దేశాల్లో కనిపిస్తున్న పచ్చి నిజం. పేపర్ కరెన్సీ పోయి డిజిటల్ కరెన్సీ వస్తుందని కొందరంటే అసలు వ్యవస్థే కుప్పకూలుతుందని బాబా వంగ అనుచరులు చెబుతున్నారు. సామాన్యుడు రక్తం చెమటగా మార్చి సంపాదించే రూపాయికి రక్షణ ఏది? కూడబెట్టిన సొమ్ము కుండలో నీళ్లాంటిది, వాడుతుంటే కరిగిపోతుంది, వ్యవస్థ మారితే ఆవిరైపోతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలపై నమ్మకం తగ్గుతోంది. క్రిప్టో కరెన్సీ, డిజిటల్ గోల్డ్ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. కానీ బాబా వంగ చెప్పినట్లుగా నగదు కొరత ఏర్పడితే వస్తు మార్పిడి పద్ధతి మళ్లీ వస్తుందా అన్నది చర్చనీయాంశం. నోట్లు రద్దయినప్పుడు మనం పడిన ఇబ్బందులు ఇంకా కళ్ల ముందే ఉన్నాయి. చుక్కలు చూపిస్తున్న రూపాయి కథ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో జరుగుతోంది. దేశాల మధ్య యుద్ధాలు, సరఫరా గొలుసులో ఆటంకాలు కరెన్సీ పతనానికి ఆజ్యం పోస్తున్నాయి. బాబా వంగ అంచనాల్లో మరో ముఖ్యమైన అంశం పాత పద్ధతులు. ఒకప్పుడు బంగారం, వెండి నాణేలకు ఉన్న విలువ కాగితానికి లేదు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా పేపర్ కరెన్సీ మాయమై మళ్లీ విలువైన లోహాలకే ప్రాధాన్యత పెరుగుతుందా? లేక డిజిటల్ మాయాజాలంలో కంటికి కనిపించని అంకెలే డబ్బుగా మిగిలిపోతాయా? ఏది ఏమైనా చేతిలో నగదు లేని ప్రపంచం అత్యంత ప్రమాదకరంగా మారుతుందని ఆర్థిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. బాబా వంగ అంచనాలు 85% వరకు నిజమయ్యాయని చరిత్ర చెబుతోంది. ఆమె చెప్పిన ఈ పేపర్ కరెన్సీ అంతం మానవ చరిత్రలో ఒక పెద్ద మలుపు కావచ్చు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లుగా మనం నమ్ముకున్న ఆర్థిక వ్యవస్థే మనల్ని ముంచేయక ముందే జాగ్రత్త పడాలని ఈ అంచనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డాలర్ మొదలుకొని రూపాయి వరకు అన్ని కరెన్సీలు ఊగిసలాడుతున్నాయి. ద్రవ్యోల్బణం అనే భూతం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. సరిగ్గా ఇలాంటి సమయం గురించే బాబా వంగ ఒక కీలక అంచనా వేశారు.
ఆమె అంచనాల ప్రకారం ఒకానొక సమయంలో కాగితపు డబ్బు కేవలం చెత్తతో సమానంగా మారుతుంది. డిజిటల్ మనీ, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ గాల్లో కలిసిపోయే రోజులు వస్తాయని ఆమె హెచ్చరించారు. అప్పుడు మనిషి దేవుని వైపు చూస్తాడు. ఆకలి తీరాలన్నా, ఆస్తి మిగలాలన్నా మనిషికి మళ్లీ పురాతన పద్ధతులే శరణ్యమని ఆమె స్పష్టం చేశారు. బాబా వంగా మాటల్లో క్లారిటీ ఉంది. ఎప్పుడైతే వ్యవస్థ కుప్పకూలుతుందో అప్పుడు ప్రకృతి ప్రసాదించిన లోహాలే అసలైన సంపదగా మారతాయి. అక్కడే బాబా వంగా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడైతే కాగితపు డబ్బు పనికి రాకుండా పోతుందో అప్పుడు బంగారం, వెండి, రాగి వంటి లోహాలే అసలైన ఆస్తులుగా మారతాయట. క్షమించడం కంటే సురక్షితంగా ఉండటం మంచిది అనుకునేవారు ఈ లోహాలను దాచుకోవడమే ఉత్తమమని ఆమె మాటల సారాంశం. ఈ ఏడాది ఈ లోహాల విలువ ఆకాశాన్ని తాకుతుందని ఆమె ముందే ఊహించారు. ఇది కేవలం ఒక ప్రవచనం మాత్రమే కాదు, నేటి మార్కెట్ ట్రెండ్ కూడా ఇదే చెప్తోంది. గతేడాది కాలంలో బంగారం ధరలు ఎక్కడికి చేరాయో మనమందరం చూస్తున్నాం. యుద్ధాలు, అంతర్జాతీయ అనిశ్చితి పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ల నుంచి డబ్బు తీసి గోల్డ్ మీద పెడుతున్నారు. బాబా వంగా చెప్పినట్లుగా రాగి విలువ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ వాహనాలు, చిప్స్ తయారీలో రాగి పాత్ర కీలకం కావడంతో రాబోయే రోజుల్లో ఇది రెడ్ గోల్డ్ గా మారబోతోంది. కాగితపు కరెన్సీని ప్రభుత్వం ఎప్పుడైనా రద్దు చేయవచ్చు లేదా మార్చవచ్చు, కానీ 1 తులం బంగారం విలువ ఎక్కడికి వెళ్లినా మారదు. బాబా వంగా దృష్టిలో కరెన్సీ అనేది ఒక నమ్మకం మాత్రమే, కానీ లోహం అనేది ఒక నిజం. కరెన్సీ విలువ పడిపోయినా లోహాల విలువ పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, మీ దగ్గర ఉన్న బంగారానికి విలువ ఉంటుంది, కానీ మీ దేశపు కరెన్సీకి ఉండకపోవచ్చు. కాగితాన్ని ప్రింట్ చేయవచ్చు, కానీ బంగారాన్ని పుట్టించలేం. మనం ప్రస్తుతం 2026లో ఉన్నాం. ఏడాది ప్రారంభం కాగానే మనం ఒక ఊహించని షాక్ చూశాం. చరిత్ర పునరావృతమవుతుంది అంటారు, కానీ బంగారం ధరలో వచ్చిన మార్పు చరిత్రలో ఎన్నడూ చూడనిది. తులం బంగారం ధర ఏకంగా 1,80,000కి చేరుకుంది. ఇక వెండైతే కిలో 4 లక్షల మార్కును తాకి ఇన్వెస్టర్ల కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. ఆర్థిక నిపుణులు సైతం ఈ ఆకస్మిక స్పైక్ చూసి షాక్ అయ్యారు. బాబా వంగా చెప్పినట్లే పరిస్థితులు మారుతున్నాయా అన్న చర్చకు ఇది బలమైన కారణమైంది. అయితే ప్రతి మేఘానికి ఒక వెండి రేఖ ఉంటుంది అన్నట్లుగా ఈ భీభత్సమైన రేట్ల నుండి మార్కెట్ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం పరిస్థితులు కొంత సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రేట్లు తగ్గుముఖం పట్టడం సామాన్యుడికి కొంత ఊరటనిచ్చే అంశం. కానీ ఈ తగ్గుదల తాత్కాలికమా లేక శాశ్వతమైనదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మెరిసేదంతా బంగారం కాదు. బాబా వంగా చెప్పిన మాటలు కేవలం అంచనాలు మాత్రమే. అవి 100% నిజమవుతాయని గుడ్డిగా నమ్మడం ప్రమాదకరం. కరెన్సీ పడిపోతుందని భయపడి ఉన్నదంతా తీసుకెళ్లి బంగారం మీద పెట్టడం, ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు దూకే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి అన్న సామెతను గుర్తుంచుకోవాలి. మార్కెట్లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని గ్రహించి అడుగు వేయడం తెలివైన పని. బాబా వంగా జోస్యం ఒక పక్క భయపెడుతున్నా మరో పక్క వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. కాబట్టి ఆచితూచి అడుగు వేయడమే బెస్ట్.